బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఊరికే మనకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. మన తాతలు తండ్రులు, మన తాతలు అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మన తాత, మన బాబా అని అంటే మన తండ్రి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, అదే విధంగా సాహు మహారాజ్ అని అంటే మరో తాత. మన తాతలు తండ్రులు చేసిన పోరాటాల ఫలితంగా మనకు రిజర్వేషన్లు సాధించడం జరిగింది. పోరాటం చేసి సాధించినటువంటి రిజర్వేషన్లను ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమ కాలంలో నమ్మించింది. మనకు స్వాతంత్రం వస్తే మేము ఎస్సీలను చేరదీస్తాం, బీసీలను చేరదీస్తాం, గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, విశ్వ బ్రాహ్మణ, అదే విధంగా దేవాంగ, పద్మశాలి, అదే విధంగా మత్స్యకారులు, ఇలాంటి వందలాది కులాలకు మేము న్యాయం చేయబోతున్నాం, కొత్త రాజ్యాంగంలో అందరికీ స్థానం కల్పించబోతున్నాము అని స్వాతంత్ర పోరాటంలో నమ్మించింది, నమ్మబలికింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగంలో ఏం చేసింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం పోరాటం చేసి సాధించుకున్నటువంటి ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేసింది కొత్త రాజ్యాంగంలో. 1950లో వచ్చినటువంటి రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ విషపూరితంగా ఆలోచన చేసి రిజర్వేషన్లను తీసివేసింది. బీసీలు సాధించినటువంటి రిజర్వేషన్లను మద్రాస్ ప్రాంతంలో పెరియార్ రామస్వామి జస్టిస్ పార్టీ పోరాటం చేసి సాధించినటువంటి బీసీల రిజర్వేషన్లను తీసివేసి ఓపెన్ కాంపిటీషన్ లో కలగజేసింది. అదే విధంగా ముస్లింలై తీసివేసిన తర్వాత నాన్ బ్రాహ్మణులై అంటే ఏదైతే కమ్మ, రెడ్ల, బీసీల యొక్క రిజర్వేషన్లను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసివేయటం జరిగింది. మహిళలు 1935లో రిజర్వేషన్లు సాధిస్తే వాళ్ళవి కూడా తీసేసింది. మహిళలు కూడా రిజర్వేషన్లు తీసివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ విధంగా ఒక్కొక్క సామాజిక వర్గం, సిక్కులది, క్రిస్టియన్లది మొత్తం ఏంటిది అంటే రిజర్వేషన్లు తీసివేసింది.